జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో, స్వర్ణమాల పత్రి అమ్మ ఆశీస్సులతో, మరి మన పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి. మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు మూడు గంటల పాటు ప్రాతకాల ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యం జరుగుతుందండి. మరి అలాగే ప్రతి ఊరూరా వెళ్ళి మరి మన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్యాత్రం ద్వారా పత్రిజీ మనకి ఏ జ్ఞానాన్ని అందించారో ఆ జ్ఞానాన్ని అంతటినీ కూడా తూచా తప్పకుండా మనం ఆచరిస్తూ అక్కడ ఆచరింపచేసే విధానాన్ని అందిస్తున్న శైలజ మేడం గారికి కూడా కృతజ్ఞతలండి. మా ఎక్కడికి వెళ్ళినా పత్రి సార్ 18 ఆదర్శ సూత్రాలు మాత్రమే. ఆ ఆదర్శ సూత్రాల మేరకి 13 వ్యక్తిగత సూచనల మేరకి అక్కడ 3 రోజులు వర్క్షాప్ జరుగుతుందండి. ఆ 3 రోజుల్లో ప్రతిరోజు కూడా 10 గంటల ధ్యానము, సజ్జన సాంగత్యం, గురు సాంగత్యం జరుగుతుందండి. ప్రాక్టికల్స్ కూడా ఉంటున్నాయి. మరి ఎక్కడ ఏ ఏరియాలో జరిగినా కూడా అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాము. అలాగే మనకి మహాశివరాత్రి సందర్భంగా మరి పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర యాగం 2 జరుగుతుందండి. ఫిబ్రవరి 14 నుంచి 20వ తేదీ వరకు అంగరంగ వైభోగంగా ఎంతో మంది సీనియర్ మాస్టర్స్తో హిమాలయ యోగుల ప్రవచనాలతో అద్భుతంగా జరుగుతుందండి. అక్కడ అద్భుతంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే అన్నదానము ఉంది. తర్వాత అక్కడ వచ్చేవారికి వసతులన్నీ కూడా ఫ్రీగా అందిస్తాము. కావాలనుకున్న వాళ్ళకి పెయిడ్ రూమ్స్ కూడా ఉన్నాయండి. అందరూ కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర యాగానికి ఇచ్చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. అందులో భాగంగా అన్నదానానికి కానీ అక్కడ సేవలో కానీ పాల్గొనే వారికి కూడా మేము అవకాశం ఇస్తున్నామండి. ఎవరైనా అన్నదానంలో కానీ సమయంలో కానీ అక్కడ సేవలో కానీ పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు మా నెంబర్కి ఫోన్ చేయగలరు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. క్లాస్ స్టార్ట్ చేయండి మేడం. సరోజ మేడం గారికి స్వాగతం, సుస్వాగతం. నమస్తే మాస్టర్స్, నా పేరు సరోజ, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకి, ఇక్కడున్న ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు మేడం ఏం చెప్పారు? అన్నదానం జరుగుతుంది అని చెప్పారు. ముందు అన్నదానం గురించి చిన్న కథ చెప్పుకుందాం. అది కథే అంటే జరిగినదే. మనందరికీ తెలుసు రామాయణం. రామాయణంలో సీతాదేవి తండ్రి జనక మహారాజు. అంటే మీకు జనక మహారాజు గురించి నేను తర్వాత చెప్తాను. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అనేది, జనక మహారాజుకి ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది అన్నమాట. ఏం ఆలోచన అంటే అన్నదానం చేయాలి అనే ఆలోచన వచ్చింది. అన్నదానము అనంటే లేని వాళ్ళకి పెట్టేది అన్నదానం. అన్న ప్రసాదము అంటే భగవంతుడికి నైవేద్యం పెట్టి అందరికి పెట్టేది అన్న ప్రసాదము. ఇక్కడ ఏం చేయాలనుకున్నాడు జనక మహారాజు? అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ తనేమనుకున్నాడంటే తన రాజ్యములో ఎంత అన్నదానం జరిగేది, అదే అన్నదానం రాజ్యంలో జరుగుతుంది అనుకోండి, ఒక కోటలో ఉంటాడు కదా, ప్రతిరోజు ఎంత జరగాలి అని తెలియాలని ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఆలోచన వచ్చినప్పుడు ఈయన ఆలోచించి ఏం చేస్తాడంటే వ్యాస మహర్షికి తపస్సులో కూర్చొని వ్యాస మహర్షిని ఇన్వైట్ చేస్తాడనమాట. ఇన్వైట్ చేసి ఏం చెప్తాడంటే, నేను రోజు అన్నదానం చేస్తాను, నేను కోటలో ఉంటాను, ఈ రాజ్యంలో ఎంత అన్నదానం జరిగేది నాకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉండాలి, అది భటుల ద్వారా కాకుండా అనని వ్యాస మహర్షికి తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని చెప్తాడనమాట. చెప్పినప్పుడు వ్యాస మహర్షి ఏం చేస్తాడంటే ఆలోచించి తన తపోశక్తితోటి 1 గంటని అక్కడ నిర్మిస్తాడనమాట. నిర్మించి తన తపోశక్తికి దాన్ని దారిపోస్తాడనమాట. దారిపోసి ఏం చెప్తాడంటే రాజుకి, ఇది 1000 మంది గనక భోంచేస్తే 1 గంట మోగిద్ది. అంటే 99 మంది, అదే 999 పెట్టేసిన తర్వాత ఇంకొకళ్ళు తిన్నారనుకో అక్కడ గంట మోగిద్ది అనని డిజైన్ చేస్తున్నానని చెప్పేసి డిజైన్ చేసి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రోజుకి ఒక్కొక్క రోజు 1000 మంది భోంచేస్తారు, ఒక్కొక్క రోజు 2000 మంది భోంచేస్తారు, ఒక్కొక్క రోజు 3000 మంది భోంచేస్తారు. ఇలా 1000 మంది భోంచేయంగానే గంట మోగుతూ ఉంటది. అప్పుడు రాజు ఏమనుకుంటారు, ఓహో
ఈ రోజు 1000 మందికి భోంచేశారు, ఈ రోజు 2000 మందికి భోంచేశారు, ఈ రోజు 3000 మందికి భోంచేశారని అక్కడ ఆయనకి కౌంట్ అవుతూ ఉంటది అన్నమాట. ఇలా ఉన్న క్రమంలో ఒక రోజు ఏమైందంటే తదేకంగా గంట మోగుతూ ఉంటదన్నమాట. తదేకంగా గంట మోగుతూ ఉంటే ఈయనకు అర్థం కాదు. ఇప్పుడు ఒక 1000 మంది కంటే ఇంత సమయం అనేది ఉంటది కదా మనకి. ఆ సమయాన్ని బట్టి కన్నా ఈయనకి కొంచెం ఫాస్ట్ గా గంటలు మోగుతున్నాయి. అది తదేకంగా మోగుతున్నాయి. మరి 1000 మంది తింటే ఒక గంట మోగాలి, 2000 మంది తింటే 2 గంటలు మోగాలి. ఇక్కడ ఏమవుతుంది? తదేకంగా గంట మోగుతుంది. ఈయనకు అర్థం కాదు. అర్థం కాక భటులను పంపించి అక్కడ ఏం జరుగుతుందో, ఎంతమంది భోంచేస్తున్నారో ఒకసారి వెళ్ళి కనుక్కొని రమ్మని చెప్తారనమాట. చెప్పినప్పుడు అక్కడికి భటులు వెళ్ళిపోయి అక్కడ అడుగుతారనమాట, ఇంకా భోజనం జరుగుతుందా అని. లేదు, భోజనం ఎప్పుడో అయిపోయింది, అవన్నీ క్లీనింగ్ కూడా అయిపోయినాయి, ఎప్పుడో భోజనం ఆపేశామని చెప్తారు. అదే విషయాన్ని తీసుకొచ్చి దశరథ రాజుకు చెప్తారనమాట. రాజుకు చెప్పిన తర్వాత రాజు ఏంటి, ఇంకా గంట మోగుతుంది, అక్కడ భోజనం అయిపోయింది, ఒకవేళ ఈ గంట ఏమన్నా రిపేరింగ్ ఏమన్నా వచ్చిందేమోనని ఈయన ఏం చేస్తాడంటే తపస్సులో కూర్చొని అక్కడ వ్యాస మహర్షికి ఇన్ఫర్మేషన్ అందిస్తాడనమాట. టెలిపతి, అప్పటి రోజుల్లో టెలిపతిని వాడేవాళ్ళు కదా. టెలిపతి ద్వారా ఈ గంట సరిగ్గా పనిచేయట్లేదు, తదేకంగా కొట్టుకుంటుంది, మీరు కొంచెం దీన్ని ఒకసారి చూస్తారా అని చెప్పి చెప్తారనమాట. చెప్పినప్పుడు ఈయన కూడా దివ్యచక్షుతోటి అక్కడ అసలు ఏం జరుగుతుందో మొత్తం గమనిస్తాడనమాట. గమనించి మళ్ళీ తపస్సులో కూర్చొని ఈయనకు టెలిపతి ద్వారా ఆన్సర్ ఇస్తాడనమాట. ఏమని అంటే, ఆ ప్లేస్కి వెళ్ళి నువ్వు ఒకసారి విచారించి చూడు అని. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే రాజు ఆ ప్లేస్ అంతా బొట్టులను తీసుకొని వెళ్ళి ఆ ప్లేస్ అంతా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే అన్నం తిన్న విస్తరాకుల్ని, అప్పటి రోజులు విస్తరాకులే కదా వేసేది, అవన్నీ తీసుకెళ్లి ఒక ప్లేస్ లో కుప్పగా పోస్తారనమాట. ఆ పోసిన ప్లేస్కి వెళ్ళి ఈయన చూస్తూ ఉంటాడు. అక్కడాక బ్రహ్మర్షి ఆయన ఏం చేస్తుంటాడంటే, ఈయనకి జ్ఞాని, ఆయన బ్రహ్మర్షి లేదో ఈయనకు తెలుసు. ఆయన భోజనం ఎలా చేస్తూ అక్కడ ఉన్న ఎంగిలి ఇస్తరాకుల్లో నుంచి ఆయన ఎలా తింటున్నాడంటే ఇలా ఒక్కొక్క మెతుకు తింటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈయన ఒక్క మెతుకు తినంగానే అక్కడ ఒక గంట మోగుతుంది. అప్పుడు ఈయనకు అర్థమైందనమాట, ఈయన ఒక బ్రహ్మర్షి, ఒక మెతుకు తినంగానే అక్కడ ఒక గంట మోగుతుంది అంటే దీని అర్థం ఏంది అనంటే, ఒక బ్రహ్మర్షి అంటే ఒక జ్ఞాని, మహాజ్ఞాని, ఒక తపస్సి ఒక్క మెతుకు తింటే 1000 మంది భోజనంతో చేసిన అన్నదానానికి, అది అన్నదానం, అది అన్నం ఎంతమంది 1000 మంది తిన్న ఫలితము ఈయనకి ఒక్క మెతుకులో తిన్నందువల్ల అక్కడ గంట మోగుతుంది. ఈయనకు అప్పుడు అర్థమైంది ఈయన ఒక బ్రహ్మర్షి అని. అంటే ఇక్కడ మనం దీనివల్ల ఏం తెలుసుకోవాలంటే మాస్టర్స్, ఇక్కడ మేడం చెప్పారు అక్కడ అన్నదానం జరుగుతుంది అనని. అక్కడికి ఇప్పుడు మన ధ్యాన మహాచక్రం ఉంది, అక్కడికి ఎవరెవరు వస్తారు భోంచే అంటే, అక్కడికి మామూలుగా ఎవరు వస్తారు, యోగులు వస్తారు, హిమాలయ యోగులు వస్తారని మనం చెప్పుకుంటున్నాము, బ్రహ్మజ్ఞానులు వస్తారు, అందరు వస్తారు. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మెడిటేషన్ చేస్తారు. మెడిటేషన్ చేసిన ప్రతి ఒక్కరిని మనం ఏమంటాము, యోగులు అంటాము. మరి అక్కడ అందరికీ యోగులు భోంచేయటానికి వస్తున్నారు కదా. అంటే ఇక్కడ నేను దీనికి ఏం చెప్తున్నాను అనంటే, ఇప్పుడు మనకి చందా పుస్తకాలు వస్తాయి కదా, అదే ధ్యాన మహాయజ్ఞానికి గాని ఇప్పుడు దీనికి గాని అన్నదానానికి చందా పుస్తకాలు వస్తాయి. అంటే ఇక్కడ మనము ఏం చేస్తున్నాము, ఎవరి శక్తి కొలది అన్నదానానికి మనీ ఇస్తూ ఉంటాము. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మామూలుగా అన్నదానానికి వచ్చే ఫలితం కన్నా ఇక్కడ కొన్ని వేల మంది భోజనం చేస్తారు. దాంట్లో యోగులు ఫస్ట్, యోగులు కానించి బ్రహ్మజ్ఞానులు, ఇలాగా ప్రతి ఒక్కళ్ళు ఉంటారు, బ్రహ్మర్షులు అంతా. అంటే కొంతమంది మనకి తెలుస్తారు, ఇప్పుడు పత్రిజీ గారు అంటే పెద్ద గురువు కాబట్టి ఈయన బ్రహ్మర్షి అని మనం అనుకుంటాం. కనపడని వాళ్ళు, మనకు తెలియని వాళ్ళు, ఎక్కువ సాధన చేసేవాళ్ళు ఎంతో మంది వస్తారు. అక్కడ అందరు తినేది ఈ ఫుడ్ మాత్రమే తినాలి. దాని వీళ్ళకి బ్రహ్మజ్ఞానులకి, ఎక్కువ సాధన చేసే వాళ్ళకి ఒక ఫుడ్, మామూలు వాళ్ళకి ఒక ఫుడ్ ఉండదు, అందరికీ ఒకే ఫుడ్ ఉంటది. ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, మనందరం ఇచ్చే ఆ మనీ వల్ల అక్కడ ఫుడ్ తయారవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అనంటే, మనం ఇచ్చే ఒక్కరు ఎంతన్నా ఇవ్వనండి, ఒక 10 రూపాయలు కావచ్చు, ఏదైనా ఆ అకౌంట్ లో పడబట్టి ఆ డబ్బులు అక్కడ అన్నదానానికి ఉపయోగపడుతున్నాయి. నేనేం చెప్తున్నానంటే, మరి మామూలు అన్నదానానికన్నా దీనికే హైయెస్ట్ వస్తుంది మనకి ఫలితము. అంటే ఇక్కడ మనం ఆశించి కూడా చెయ్యము. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే,
ఇక్కడ మీరు ఒక 100 మీ స్తోమత కలిపి ఒక 100 రూపాయలు, నేను 100 రూపాయలు ఇవ్వగలను అనుకోండి అన్నదానానికి. ఇక్కడ హైయెస్ట్ వస్తుంది కదా, అంటే ఇక్కడ మనం 200 ఇవ్వగలగాలి. అంటే అది ఇవ్వగలగాలని చెప్పటం కోసమే నేను ఇది చెప్తున్నాను తప్ప ఎవరెవరి ఇష్టం ప్రకారం వాళ్ళు ఇచ్చుకోవచ్చు. మనము ఈ కలియుగంలో అన్నదానానికి కానీ ధ్యానానికి కానీ ఎక్కువ ఎప్పటి కలియుగం నుంచి ఫస్ట్ తరాల నుంచి అన్నదానానికి ఎక్కువ ఉంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఇట్లాంటి వాటికి ఇచ్చే వాటికి 100 ఇచ్చేవాళ్ళు 200 ఇవ్వండి. ఎందుకంటే ఇది అన్నదానానికి అని కాకుండా, ఎందుకంటే మనకు ఫలితం ఎక్కువ వస్తుందని నేను అర్థమయ్యేటట్టు చెప్తున్నాను కానీ ఆశించి కాదు. అది అన్నదానానికి పోంగా అది దేనికి ఉపయోగపడుద్ది? ఆ ధ్యానానికి సంబంధించిన సమస్త కార్యక్రమాలకి ఉపయోగపడుద్ది. అంటే వీరు చేసే ఆ ఒక్క రూపాయి అది మల్టిపై అయిద్ది అనమాట. అంటే మనం చేసేది సృష్టి కార్యానికి, అంటే విశ్వానికి ఉపయోగపడింది, విశ్వ సేవకు ఉపయోగపడింది. అందుకని నేను ఏం చెప్తున్నానంటే మాస్టర్స్, 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు 200 ఇవ్వండి. అది మీ ఉన్నతి కోసం, నేను దాని గురించి చెప్పడం కోసం చెప్తున్నాను మాస్టర్. మీకు ఈ కథలో నేను స్టార్టింగ్ లో ఏం చెప్పానంటే సీతాదేవి తండ్రి జనక మహారాజు అని చెప్పాను. అంటే ఇదంతా అయిపోయిన తర్వాత డౌట్స్ రావచ్చు అందరికి. ఏదో నేను ఇప్పుడే చెప్తున్నాను, ఒక్కొక్కరికి తర్వాత వస్తాయి, ఒక్కొక్కరికి ఇప్పుడే వస్తాయి. అది కూడా నేను ఇప్పుడే చెప్తున్నాను. సీతాదేవి తండ్రి జనక మహారాజు అని చెప్పాను. దాంట్లోకి ఎవరిని తీసుకొచ్చాను? వ్యాస మహర్షిని తీసుకొచ్చాను. వ్యాస మహర్షి ఎక్కడుంటాడు? మహాభారతంలో ఉంటాడు. అంటే రామాయణం తర్వాత వచ్చేది మహాభారతం. దాంట్లోని వ్యాస మహర్షిని నేను ఎక్కడికి తీసుకొచ్చాను? రామాయణంలోకి తీసుకొచ్చాను. మరి ఇది కరెక్ట్ కాదు కదా అని ఒక్కొక్కరికి డౌట్ రావచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు సీతాదేవి తండ్రి జనక మహారాజు అంటున్నాం. జనక మహారాజు తర్వాత వాళ్ళ కొడుకులో మనవల్లో ఎవరో ఒకరు రాజ్యాన్ని పరిపాలిస్తారనుకోండి, వాళ్ళని కూడా ఆ రాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా జనక మహారాజు అని సంబోధిస్తారు. వీళ్ళు ఈ యుగం మారినా గాని నెక్స్ట్ యుగానికి వచ్చినా గాని ఆ రాజుని జనక మహారాజే అంటారు. అందువల్ల మీకు అర్థం అవ్వటం కోసం సీతాదేవి తండ్రి జనక మహారాజు అని చెప్పటం జరిగింది. ఓకేనా మాస్టర్స్? ఇప్పుడు మీకు ఇంకొక కథ ఏం కాదులే, మనకు తెలిసిందే, ఇంకోటి చెప్తా అనమాట రామాయణం గురించి. ఇవాళ మొత్తం రామాయణం గురించే వస్తుంది. మనందరికీ తెలుసు ధ్యానాద్ది కర్మ దగ్ధానం అంటాం. ధ్యానం వల్ల కర్మ దగ్ధం అవుతుంది. మనందరికీ తెలిసిందే కథ ఒకటి చెప్తాను నేను. ధ్యానాద్ది కర్మ దగ్ధానం అంటే ధ్యానం వల్ల మన కర్మలన్నీ దగ్ధం అవుతాయి మనందరికీ తెలుసు. అది ఎలాగంటే మనందరికీ తెలుసు రామాయణాన్ని రచించింది వాల్మీకి ఈ రచించక ముందు ఏం చేసేవాడు? ఒక దొంగ కావచ్చు, ఒక దొంగ అనుకుందాం, దొంగనే అనుకుందాం, ఎందుకంటే ఆయన జీవహింస చేసేవాడు, దోపిడీ చేసేవాడు. అప్పుడు నారద మహర్షి వచ్చి ఏం చెప్తాడు? నువ్వు పాపం చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు, నీకు చాలా పుణ్యం పోగైందని చెప్తాడు. తల్లిదండ్రుల దగ్గరకు తీసుకెళ్తారు. బాధ్యత కన్నవాళ్ళని పోషించే బాధ్యత నీదే కాబట్టి ఆ పాపం మాకు కాదంటారు. భార్య దగ్గరకు పోతే దాని ఏమంటది? భర్తగా నువ్వు తీసుకొచ్చింది చేయటం నా ధర్మము, నీ పాపంలో నాకు పాపం కాదని చెప్తాడు. కొడుకు దగ్గరకు పోతే తండ్రి బాధ్యత ప్రకారం నువ్వు చేస్తున్నావు కాబట్టి నీ వాటాలో పాపం వాటాలో నాకు లేదని కొడుకు చెప్తాడు. అప్పుడు ఈయన రియలైజ్ అవుతాడు కదా. రియలైజ్ అయ్యి పాపాన్ని ఎలా తీసేసుకోవాలన్నప్పుడు నారదుడు ఏం చెప్తాడు? చెట్టు కింద కూర్చొని మరా అని ఉపదేశం చేస్తాడు. ఆయన అంతే చేస్తాడు. ఈయనేం చేశాడు? మరా 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 రామనామం అయిపోయింది. రామనామ ఎనర్జీ ఒకటి అనుకుంటే ఇంకొకటి ఉంది. అదే మనం ఎప్పుడైతే ఎన్ను పోషణ నిటారుగా పెట్టుకొని శ్వాసను గమనించి ఎప్పుడైతే ఆలోచనలు ఆపేస్తామో అప్పుడేమైద్ది? మన బ్రహ్మరంధ్రం గుండా విశ్వశక్తి మనలోకి ప్రవేశించింది, మనందరికీ తెలుసు. దానితో పాటు విశ్వ జ్ఞానము కూడా మనలోకి వచ్చిద్ది. మనం ఏం చేస్తాం? ఇక్కడ ధ్యానం అనగానే ఎవరి వయసు ఎంతైతే ఉందో అంత ధ్యానం చేయాలనుకుంటాం. తర్వాత ఏమంటారు? అమావాస్య ధ్యానం అంటారు, పౌర్ణమి ధ్యానం అంటారు. అలా ఎందుకంటాము? ఎందుకంటే మనం ఎప్పుడైతే ధ్యాన స్థితిని పెంచుకోవటం కోసము ఇదొక ప్రక్రియ పెట్టుకున్నాం. మనకి ఇప్పుడు కలియుగంలో ఉన్నాము. మనము పాత రోజుల్లాగా ఋషుల్లాగా మనం అడవిలోకి వెళ్ళి ఈ సంసారాన్ని వదిలిపెట్టి అడవిలోకి వెళ్ళి తపస్సు చేసేది కాదు మనది. మనం సంసారంలో ఉంటూనే ఈ తపస్సు అనే ధ్యానాన్ని మనం చేస్తూ ఉన్నాం.
పూర్వకాలంలో ఋషులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ వాళ్ళ సంసారాన్ని వదిలిపెట్టి విశ్వ కళ్యాణం కోసం అడవిలోకి వెళ్ళి తపస్సు చేసేవాళ్ళు. ఈయన ఏం చేశాడు? తన పాపాన్ని కడుక్కోవటం కోసము తపస్సులో కూర్చున్నాడు. ఏది ఎట్లా కూర్చున్నా ఎప్పుడైతే వెన్నుపూస నీట ఆయన ఫస్ట్ ఏం చేశాడు? మర 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 అని నామాన్ని జపించాడు. తర్వాత ఏం చేశాడు? జపించంగా ఎంతసేపు జపిస్తాం మనం ఏదైనా, తర్వాత మనసులో స్మరించుకోవటం మొదలుపెట్టాడు. రామ రామని లోపల మననం చేస్తూ ఉన్నాడు. అలా మననం చెయ్యంగా శూన్య స్థితికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం ఏం చేస్తాము? శ్వాస మీద ధ్యాస అంటాం. ఎందుకు? ఆలోచనలు ఆపటం కోసం మన దృష్టిని మొత్తం శ్వాస మీద పెడతాం. ఎప్పుడైతే మనం శ్వాస మీద పెట్టంగా మనం ధ్యానం అయిపోయిన దాకా శ్వాస మీద పెడతామా? పెట్టాం. కొంచెం సేపు పెడతాం, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. అలా ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టంగా మనము శూన్య స్థితిలోకి వెళ్తాము. ఈయన కూడా ఏం చేశాడు అనంటే ఫస్ట్ పైకి నామాన్ని జపించి తర్వాత లోపల నామాన్ని మననం చేసుకున్నాడు. మననం చేసుకోంగా ఈయన శూన్య స్థితికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఆ శూన్య స్థితికి వెళ్ళగలిగాడో, ఇక్కడ తపస్సులు ఏం చేస్తారు అంటే శరీరాన్ని తపస్సుకి సరిపోయేటట్టు చూడటం కోసం ఫస్ట్ ఆహారాన్ని తింటారు. ఆహారాన్ని తింటూ తపస్సు చేస్తారు. తర్వాత ఆహారాన్ని కొంచెంగా తగ్గించుకుంటూ తపస్సు చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? వాటర్ తాగి తపస్సుని శరీరానికి తగ్గట్టుగా తయారు చేసుకుంటారు. తర్వాత వాళ్ళు చెయ్యంగా శ్వాసతోటే, శ్వాస అంటే ఇక్కడ ఆహారం కాదు మాస్టర్స్, ఎప్పుడైతే సాధన ఎక్కువ చెయ్యటం వల్ల బ్రహ్మరంధ్రం గుండా విశ్వశక్తి ఎప్పుడైతే వస్తుందో ఆ విశ్వశక్తి తోటి వీళ్ళ శరీరాన్ని నిలబెట్టుకుంటారు. అలానే ఋషులు అలా నిలబెట్టుకోబట్టి కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు తపస్సులో ఉన్నా గాని ఆ విశ్వశక్తి తోటి వాళ్ళ శరీరాన్ని నిలుపుకుంటారు. మనకు కూడా ఆ విశ్వశక్తి వస్తుంది. మనం ఏం చేస్తాము? 1 గంట చేస్తాము. ఇప్పుడు ఈ జూమ్ క్లాస్ లో 3 గంటల సాధన జరుగుతుంది అంటే ఇక్కడ మనకి 3 గంటలకి కొంచెం శక్తి వస్తుంది. అంటే ఎప్పుడైతే మనం సాధన పెంచుకునేకుంది మనకి విశ్వశక్తి హైగా వస్తుంది. ఇప్పుడు మనందరికీ తెలుసు, ఆలోచనలు వస్తే విశ్వశక్తి ఆగిపోయిద్ది అని అనుకుంటాం. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు? తపస్సులు ఇంకా వీళ్ళు సంసారాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టుకుంటారు కాబట్టి వీళ్ళకి ఆలోచన అనేది రావు కాబట్టి నిరంతరం కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతూనే ఉంటది. దాంట్లో ఏముంటదని చెప్పాను? విశ్వ జ్ఞానం ఉంటది అని చెప్పాను. ఎప్పుడైతే ఈ ఒక్క ఋషి వాల్మీకి తపస్సు ఎప్పుడైతే స్టార్ట్ చేసి ఎప్పుడైతే శూన్య స్థితిలోకి వెళ్ళాడో అప్పుడు ఏమైందంటే అపారమైన విశ్వశక్తి నుంచి విశ్వజ్ఞానం ఈయనకి రావటం జరిగింది. ఎప్పుడైతే ఆ విశ్వజ్ఞానం రావటం జరగటం వల్ల ఈయన రామాయణాన్ని రచించగలిగాడు. ఎప్పుడు రామాయణ ఏది పుత్ర కామేష్టి యాగం జరిగిన కాడి నుంచి ఎప్పుడు రాముడు పుడతాడు అన్న డేట్స్ గడియలతో సహా అన్ని రాసుకొచ్చాడు. రాముల వారి కళ్యాణము, రాముల వారికి పట్టాభిషేకము, అడవిలకు వెళ్ళటము అన్ని పిన్ను రాసుకొచ్చాడు. మరి ఈయనకి ఆ విశ్వజ్ఞానము అందటం వల్ల ఈయన అది పిన్ను జరగటం వల్ల ఇక్కడ ఈయన రాస్తున్నాడు. ఏదైతే ఏ టైం అయితే రాశాడో అక్కడ అది జరుగుతుంది. ఫలానా గడియల్లో రాముల వారు పుడతారు అని ఏ గడియల్లో రాశారో అని ఆ గడియల్లో పుట్టాడు. అంటే దీని ఇద్దరి మధ్య ఏం జరుగుతుందంటే విశ్వం నుంచి విశ్వజ్ఞానం మనం అందరం అనుకుంటాము. వాల్మీకి రామాయణం రాశాడు. ఎలా రాశాడు? మనకి అంతకుముందు ఈ ధ్యానానికి రాకముందు నాకైతే అవగాహన రాలేదు. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చి ఎప్పుడైతే మనం కూడా సాధన చేస్తూ ఉంటామో ఆ విశ్వశక్తి నుంచి ఆ విశ్వజ్ఞానం నాకు కొంచెం అందించబడింది. అది కొంచెం నాకు విడిగా క్లాసుల ద్వారా మాస్టర్స్ ద్వారా నేను ఎప్పుడైతే నేర్చుకున్నానో శిరీష మేడం అని ఆమె కొంచెం చెప్పింది. ఏది మననము స్మరణ మననము వరకు చెప్పింది. నేను ఆ వీడియో ఎందుకో ఆపేశానో ఏమో సంథింగ్ తెలియదు. నాకు అంతకన్నా సబ్జెక్ట్ రాలేదు. నాకు ఈ రామాయణం గురించి క్లాస్ చెప్పాలి అన్నప్పుడు దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనే తపనతో ఉన్నప్పుడు నాకు విశ్వం నుంచి విశ్వ జ్ఞానం నుంచి నాకు ఆ జ్ఞానం అందింపబడింది. అప్పుడు నేను దాన్ని
ఓ విశ్వం నుంచి విశ్వ జ్ఞానము రావటం వల్ల ఈ రామాయణాన్ని వాల్మీకి ఇలా రాయటం వల్ల పిన్ టు పిన్ ఇలా రాయగలిగాడు అనే జ్ఞానం నాకు రావటం వల్ల ఈ జ్ఞానాన్ని నలుగురికి పంచాలి అనే అభిప్రాయంతో నేను క్లాసులోకి వెళ్ళి నేను మా క్లాసులు చెప్తాను మాస్టర్స్. ఈ భావంతో అందరికీ జ్ఞానం అందించబడాలి అన్న దాంతో దీన్ని నేను ఇటుకు తీసుకొచ్చాను మాస్టర్స్. ఇది నా అంతటి నేను వచ్చింది కాదు, విశ్వం నుంచి నాకు వచ్చిన విశ్వ జ్ఞానము. ఆ జ్ఞానం వల్ల ఆ రోజు ఆయన రామాయణాన్ని పిన్ టు పిన్ను రాయటం వల్ల అది మొత్తము లిఖించబడింది. మరి మనమందరం రామాయణం సినిమా చూస్తూనే ఉంటాం. దాంట్లో సీతాదేవి వచ్చి నాకెందుకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, నువ్వు ఇలా రాశావు అని ఆయన అడిగి ఉండొచ్చు. ఆయన ఆశ్రమానికి వచ్చింది సీతాదేవి, కాదనను. కానీ ఇక్కడ లోక కళ్యాణం జరగటం కోసం కాబట్టి మామూలుగా మనమైతే అడిగేస్తాం, ఇలా చేసావేంటి, ఇలా రావేసావేంటి అని. కానీ అది ఇక్కడ విశ్వ కళ్యాణం కోసం జరుగుతుంది కాబట్టి సీతాదేవి మాట్లాడలేదు. ఆయన ఇప్పుడు నేను ఇది ఎందుకు కరెక్ట్గా పర్టికులర్ గా చెప్తున్నాము అనంటే, విశ్వం నుంచి వచ్చే విశ్వ జ్ఞానాన్ని మన ఒక ఋషులే కాదు, మనం కూడా తెలుసుకోగల మా అర్హత మనకుంది. అంటే మనం ఏం చేస్తామంటే, ఒక పనిని చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటేనే దాంట్లో మనం శ్రద్ధగా చేయగలుగుతాం. ఇంట్రెస్ట్ లేకపోతే ఏం చేస్తాము, ఆ పనిని మనం శ్రద్ధగా చెయ్యము. నాకేముంది, ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని నలుగురికి చెప్పాలి అనే లోపల ఎప్పుడైతే తపన ఉందో, ఆ తపనకి విశ్వం కూడా నాకు ఏదో ఒకటి అందిస్తూ ఉంటదన్నమాట. అందించటం వల్ల నేను దీన్ని పంచగలిగాను. ఇక్కడ నేను గ్రేట్ కాదు, విశ్వమయ ప్రాణశక్తిలో నుంచి విశ్వ జ్ఞానం అందించబడుతుంది కాబట్టి దాన్ని నేను పంచగలుగుతున్నాను. అంటే నేను ఇక్కడ పంచగలుగుతాను అనేది విశ్వానికి తెలుసు కాబట్టి విశ్వం ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వగలుగుతుందని మాత్రమే నేను అర్థం చేసుకుంటున్నాను. కానీ ఇక్కడ నేను ఎక్కువ కాదు మాస్టర్స్. ఇలాగా విశ్వమయ ప్రాణశక్తి నుంచి విశ్వమయ జ్ఞానం మనకు అందించబడటం వల్ల మనం ఏంటంటే ఈ జ్ఞానం అనేది మనకి అందించబడుతుంది. అలానే పూర్వ రోజుల్లో ఏం చేసేవాళ్ళు, ఇప్పుడంటే మనకి క్యాలెండర్స్ వచ్చినాయి. ఈ రోజు తిది, ఈ రోజు వారము, అమావాస్య, ఇలా గ్రహణము, ఇవన్నీ మనకి క్యాలెండర్ చూసి మనం లెక్క పెడతాం. సైన్స్ ఏం చెప్తుంది, రాకెట్లని విశ్వంలోకి పంపిస్తే తప్ప వీళ్ళు ఆ టెక్నాలజీని కనుక్కోలేకపోతున్నారు. మరి పూర్వ రోజుల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఋషులు, వీళ్ళు ఎప్పుడైతే ధ్యానం చేయటం వల్ల విశ్వంలోని విశ్వశక్తితో పాటు విశ్వంలో ఏం జరుగుతుందో తెలుసుకొని మనకు 60 సంవత్సరాల పాటు క్యాలెండర్ డిజైన్ చేసి పెట్టారు. అది వాళ్ళు ఎప్పుడో డిజైన్ చేసి పెట్టారు. ఎలా డిజైన్ చేశారు, వాళ్ళు విశ్వంలోకి వెళ్ళి భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని మనం నిన్న తెలుసుకున్నాం. దాంట్లో భవిష్యత్తులోకి వెళ్ళి వాళ్ళు ఏం జరిగిద్ది, ఏ గడియల్లో ఏందో వీళ్ళు తెలుసుకోగలిగారు కాబట్టి అదొకటి. విశ్వ జ్ఞానంలో విశ్వశక్తిలో విశ్వంలోకి వెళ్ళి వీళ్ళు ఏం జరిగిద్దో తెలుసుకున్నారు కాబట్టి మనకి గడియలతో సహా పిన్ టు పిన్ రాసి ఆడబెట్టారు మన పూర్వం రోజులైన ఋషులు. ఒక్కసారి ఋషులకి క్లాప్స్ కొట్టుకుందాం. అలా చెయ్యబట్టి ఈ రోజు మనం గడియలతో సహా సూర్యగ్రహణము, చంద్రగ్రహణంతో సహా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది, విశ్వశక్తిలోని విశ్వ జ్ఞానం ప్రకారము ఇది మనకి అందించబడింది. ఇంకొకటి, మనము కృష్ణుడిని చూద్దాం. చిన్నప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, మన్ను తింటాడు. మన్ను తిన్నప్పుడు బలరాముడు వచ్చి అమ్మ తమ్ముడు మన్ను తిన్నాడు అని అంటే, యశోద వచ్చి మన్ను తిన్నావా కృష్ణ అంటే నేను తినలేదు అని అంటాడు. నిజం చెప్పు కృష్ణ అంటే తినలేదు అంటాడు. మళ్ళీ ఇంకోసారి ఏం అడిగిద్దంటే యశోద, ఒక్కసారి నోరు తెరువు అని అంటది. అప్పుడు ఏం చేస్తాడు, కృష్ణుడు నోరు తెరుస్తాడు. నోరు తెరిచినప్పుడు కృష్ణుడి నోట్లో ఏం కనపడతాయి, బ్రహ్మాండాలు, విశ్వము, సమస్త లోకాలు కనపడతాయి. మనం ఏమనుకుంటాము, కృష్ణుడు భగవంతుడు కాబట్టి కృష్ణుడి నోట్లో సమస్త బ్రహ్మాండాలు కనపడ్డాయని మనం అనుకుంటాం. అది కాదు మాస్టర్స్. కృష్ణుడు ఏం చెప్పాడు అనంటే సమస్త లోకాలు మీలో ఉన్నాయి అనేది కృష్ణుడు మనకి చెప్పగానే చెప్పాడనమాట. మనమేం ఆలోచిస్తాము, కృష్ణుడు భగవంతుడు కాబట్టి సమస్త లోకాలు కృష్ణుల్లో ఉన్నాయి అని అంటాం. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో, ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో, విశ్వం నుంచి విశ్వశక్తి నీకు ఎప్పుడైతే వస్తుందో సమస్త లోకాలని నువ్వు చూడగలుగుతావని కృష్ణుడు మనకి వివరించి చెప్పాడు మాస్టర్స్. ఇది కూడా నాకు విశ్వ జ్ఞానం నుంచి వచ్చిందే మాస్టర్స్. మనము టీవీలో చూసినప్పుడు ఏం కానొచ్చింది, కృష్ణుడు మన నోట్లోంచి అవి చూసినప్పుడు ఈ ధ్యాన స్థితి మనకు లేనప్పుడు నేను భగవంతుడు కృష్ణుడు కాబట్టి తన లోపల అవన్నీ ఉన్నాయని నేను అర్థం చేసుకున్నాను మాస్టర్.
ఎప్పుడైతే నాకు ఈ విశ్వ జ్ఞానం నుంచి నాకు ఆన్సర్ వచ్చిందో రైట్ కాదు, అవునే కాదు, అవును కాదు, ఇది కరెక్టే కదా అని నాకు అప్పుడు అనిపించింది మాస్టర్స్. ఇవేంటంటే ఎప్పుడైతే మనం సాధన ఎక్కువ పెంచుకుంటూ పోతామో విశ్వం నుంచి మనకి విశ్వ జ్ఞానము మనకి ఫ్లో అవుతూనే ఉంటుంది మాస్టర్స్. 1 minute మాస్టర్స్. ఇలా మనం ఏంటంటే సాధన ఎలా మొదలు పెట్టాలి అనుకుంటాం మనం ఫస్ట్ ఎవరి వయసు అంత అనుకుంటాం కదా. ఇప్పుడు అసలు సాధన ఎందుకు చేయాలో తెలుసుకుందాం మాస్టర్స్. సాధన అసలుకి కాస్మిక్ ఎనర్జీ మనలోకి ఎలా ప్రవహిస్తుందో తెలుసుకుందాం. మనం అందరూ వేళల్లో వేలు పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని కళ్ళు మూసుకొని పూస నిటారుగా పెట్టి మెడిటేషన్ చేస్తాము. ఈ 84 లక్షల జీవరాశుల్లో పూస నిటారుగా ఉండేది ఒక్క మానవుడికి మాత్రమే. సమస్త జీవరాశులకి పూస అడ్డంగా ఉంటది. కాబట్టి వాటికి బుద్ధి, విచక్షణ, జ్ఞానము చాలా తక్కువ ఉంటాయి. బుద్ధి ఉంటది, కొంచెమే ఉంటాయి, పిలిస్తే వస్తాయి. ప్రేమని మనం చూపిస్తే అవి ప్రేమను చూపిస్తాయి. అవి కొంచెం మాత్రమే ఆ జ్ఞానాన్ని తీసుకోగలుగుతాయి. మనిషికి అపారమైన మేధస్సు ఉంది, అపారమైన జ్ఞానాన్ని రిసీవ్ చేసుకునే శక్తి ఉంది, మరి మాట్లాడే శక్తి ఉంది. ఆ జంతువులు ఉంటాయి, ఫీలింగ్స్ ని చూపిస్తాయి, కొంచెం చూపిస్తాయి. మనిషి ఎంతైనా చూపించగలడు. అంటే మనిషికి ఇక్కడ అర్హత ఎక్కువ ఉంది. ఎందుకు? ఎన్నుపూస ఎప్పుడైతే నిటారుగా ఉండటం వల్ల వాటికి మించిన జ్ఞానం మనకి ఎక్కువ ఉంటది. ఇంకా మనకి వాక్కు కూడా ఉంది, వాటికి వాక్కు లేదు, మనకి వాక్కు ఉంది. అవి ఫీలింగ్స్ చెప్పగలుగుతాయి, మనకి ఫీలింగ్స్ ఉంటాయి, కానీ మనము ఆ భావాలని చెప్పగలం సైగల ద్వారా గాని ఏదైనా గాని. మాట లేకపోయినా మనం దాన్ని ప్రదర్శించగలం, కానీ ఇవి ప్రదర్శించలేవు. కొంచెం ప్రదర్శిస్తాయి, మనలాగా అవి చేయలేవు. అంటే జంతువుల కన్నా మానవులకి ఊహాశక్తి కానీ తపశక్తి, ఇప్పుడు మనం ఉన్నాము, తపస్సుని పెంచుకోవాలంటే ఇనుపసు నిటారుగా పెట్టగలిగితే చేయగలుగుతాం. అవి చేయగలుగుతాయా? వాటికి ఆ జ్ఞానం లేదు. మానవుడు తపస్సు చేయగలుగుతాడు, ఊహాశక్తిని పెంచుకోగలుగుతాడు, భావాన్ని వ్యక్తపరచగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు. బుద్ధి, ఇవన్నీ ఒక్క మనిషికే ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే ఎన్నుపూస నిటారుగా ఉందో, ఎప్పుడైతే మనం కాస్మిక్ ఎనర్జీని ఎక్కువ ఎలా రిసీవ్ చేసుకుంటామంటే మాస్టర్స్, ఇప్పుడు మనందరం చదువుకునే రోజుల్లో తల్లి వేరు పిల్ల వేరు అని మనం చదువుకొని ఉంటాం. ఒకవేళ తల్లి వేరు పిల్ల వేరు తెలియకపోయిన వాళ్ళు ఎవరైనా ఉండుండొచ్చు మాస్టర్స్. మనకందరికి క్యారెట్ తెలుసు, ఒక దుంప. ఇప్పుడు అది చెట్టు పైన ఉంటది, దుంప లోపల ఉంటది. ఆ దుంప క్యారెట్ దుంప పొడువుగా ఉంటది, అది తల్లి వేరు అనుకుందాం. పిల్ల వేరంటే ఏంటి? ఇప్పుడు క్యారెట్ కి చిన్న చిన్న ఏర్లు ఉంటాయి సైడ్ కి, అవి పిల్ల వేర్లు అనుకుందాం. అంటే వేరే చెట్టు ఏదైనా చెప్తే తొందరగా అవగాహన అవ్వదు, క్యారెట్ అయితే బాగా అవగాహన అయిద్దని నేను అలా చెప్తున్నాను మాస్టర్స్. అవి తల్లి వేరంటే మన వెన్నుముక, పిల్ల వేరంటే మన వెన్నుముక నుంచే కదా మనకు ప్రతి ఒక్క నరము తలలో నుంచి కాలి గోటి వరకు నడవాలి అన్నా కదలాలి అన్నా మన ఎన్నుముకకి సపోర్ట్ అయ్యే అవన్నీ జాయింట్స్ అన్ని అతుక్కొని ఉంటాయి ఎన్నుపూసకి. ఎప్పుడైతే ఎన్నుపూసకి అతుక్కొని ఉండటం వల్ల మన చెయ్యి కదిలించాలన్నా ఏది చేయాలన్నా మెదడు నుంచి ఏది రావాలన్నా అన్నిటికీ సపోర్టు మన వెన్నుముక. నడవాలన్నా, మనం ఏదన్నా తినాలన్నా, ఏ పని చెయ్యాలన్నా దానికన్నిటికీ ఎప్పుడైతే ఎన్నుపూస సపోర్ట్ గా ఉంటేనే మనం చేయగలం. ఆ ఎన్నుపూసలో ఎక్కడన్నా తేడా వచ్చినా మన అవయవాలు ఇక్కడ సరిగ్గా పనిచేయవు. అంటే దానికి మూల కారణం ఏంటి? ఎన్నుపూస. ఈ ఎన్నుపూసని నేను క్యారెట్ గా ఎందుకు చెప్పాను అంటే, ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకొని బ్రహ్మరంధ్రం కూడా మనలోకి విశ్వశక్తి వస్తూ ఉంటదని చెప్తున్నాం. ఆ విశ్వశక్తి ఏం చేసిద్దంటే మన ఎన్నుపూస ద్వారా బ్రహ్మరంధ్రం ఉండి ఈ ఎన్నుపూస ద్వారా సమస్త నాడులకి, సమస్త నర్వస్ సిస్టానికి మొత్తము ఆ ఎన్నుపూస ఇలా ఫ్లో అయింది. ఎప్పుడైతే ఎన్నుపూస నుంచి ఎప్పుడైతే ఈ విశ్వశక్తి అనేది ఎప్పుడైతే ఫ్లో అవటం వల్ల మనలో ఏం జరిగిద్ది అనంటే, విశ్వశక్తి ఎక్కువ, ఇప్పుడు కొంచెం ధ్యానం చేస్తే కొంచెం విశ్వశక్తి వస్తుంది, ఎక్కువ ధ్యానం చేయటం వల్ల ఎక్కువ విశ్వశక్తి వస్తుంది. ఆ విశ్వశక్తి ఏం చేస్తుంది? ఇక్కడ మనం ఏం చెప్పాము? విశ్వశక్తిలో
విశ్వ జ్ఞానం ఉందని చెప్పాము. దాంతో పాటు విశ్వశక్తి ఉందని చెప్పాము. ఈ విశ్వశక్తి ఏం చేసిద్దంటే మాస్టర్స్, ఇప్పుడు ఒక నీళ్ళ ప్రవాహం ఉంటది. నీళ్ళ ప్రవాహానికి చిన్న రాయి పెట్టామనుకోండి, కొంచెం ప్రవాహం తగ్గిద్ది. ఆ ప్రవాహానికే ఇంత రాయి పెట్టామంటే నీళ్ళ ప్రవాహం తగ్గిద్దా లేదా? అంటే ఇక్కడ ఈ రాయి అనేది నేను ఎందుకు చెప్తున్నా అంటే, రాయి అంటే ఏంటంటే మన కర్మలు, మనం చేసుకొచ్చిన కర్మలు. ఇక్కడ పోయిన జన్మలో చేసిన కర్మలు ఈ వ్యాధులు ఈ జన్మలో వ్యాధుల రూపంలో వస్తాయని అన్ని మనందరికీ తెలుసు. అంటే ఇప్పుడు మనము వ్యాధి రూపంలో అనుభవిస్తున్న కర్మలు అనుకోండి, అది ఒక రాయి అనుకుందాం. లేదు, రేపు ఫ్యూచర్ లో నాకు ఒక కర్మ వస్తుంది అనుకుందాం, అది మన శరీరంలో ఒక రాయి రూపంలో ఉందనుకుందాం. అంటే ఇప్పుడు శరీరం నుంచి ఫ్లో అయిద్దని చెప్పాను, ఏది ఎన్నుపూస ద్వారా నరాల నుంచి ఫ్లో అయిద్దని చెప్పాను. ఒక నరం కాడ ఒక రాయింది అనుకోండి, ఇంకొక నరం కాడ ఇంకొక రాయింది అనుకోండి. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ కాస్మిక్ ఎనర్జీని ఇలా ఎక్కువ ఫ్లో ఎప్పుడైతే అయిద్దో, ధ్యానాద్య కర్మ దగ్ధానం అని చెప్పుకుంటాం కదా. ఇప్పుడు ఆయన ధ్యానం చెయ్యటం వల్ల ఆయన చేసిన కర్మలన్నీ, ఏది వాల్మీకి చేసిన కర్మలన్నీ ఎప్పుడైతే ఈ మహాజ్ఞానాన్ని రచించగలిగాడో, ఏది రామాయణం అనే మహాగ్రంథాన్ని ఎప్పుడైతే రచించగలిగాడో, ఈయన అంత రచించటం వల్ల ఏమైంది, ఆయన చేసిన కర్మలన్నీ దగ్ధమైపోయినాయి. అంటే దీని అర్థమైంది, ధ్యానాద్య కర్మ దగ్ధానం అనుకున్నాం. అంటే ఈయన ధ్యానం అనే ఒక తపస్సును చెయ్యబట్టి ఆయన చేసిన కర్మలన్నీ దగ్ధం చేసుకున్నాడా లేదా? అంటే ఇక్కడ ఆయన కర్మలన్నీ, ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ధ్యానాద్య కర్మ దగ్ధానం అంటే అంతటి మహర్షి అంత జ్ఞానాన్ని రాశాడు కాబట్టి కర్మలు దగ్ధం అవుతున్నాయి అనుకున్నాం. కానీ దానితో పాటు ఆయన విశ్వశక్తితో పాటు ఆయన కర్మలు దగ్ధం చేసుకున్నాడు. జ్ఞానంతో దగ్ధం చేసుకున్నాడు, విశ్వశక్తితోటి దగ్ధం ఎలా చేసుకున్నాడు ఇప్పుడు నేను చెప్తాను. ఆయన మహర్షి ఆ జ్ఞానాన్ని రాశాడు కాబట్టి ధ్యానాద్య కర్మ దగ్ధానం అంటే ఆయన ఆ జ్ఞానం వల్ల కర్మ దగ్ధం చేసుకున్నాడు. ధ్యానంలో ఉండే జ్ఞానం వల్ల కర్మ దగ్ధం చేసుకున్నాడు. ఇక్కడ మనమేం చేస్తున్నాము, ధ్యానాద్య కర్మ దగ్ధానం అంటే ఇక్కడ వాటర్ ఫ్లో చెప్పాను, చిన్న రాయి చెప్పాను, పెద్ద రాయి చెప్పాను. ఒక రాయేమో ఇప్పుడు నేను ఏదైతే అనుభవిస్తున్నా పూర్వజన్మ కర్మ వల్ల, నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను అనుభవిస్తున్నాను అనుకోండి, ఇది ఒకటి. ఇది ఎలా క్లియర్ చేసుకోవాలి, ఎప్పుడైతే ధ్యాన సాధన ఇప్పుడు నాకు ఆ దారిలో ఇంత రాయింది, ఎందుకంటే ప్రవాహంలో రాయే పెద్దదిగా ఉంది, ప్రవాహం ఎంత ఉంటే నా రాయి ఇంత ఉంది, ప్రవాహం చాలా స్లోగా ఉంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి అనంటే, ఈ ధ్యానం అనే సాధనని ఎక్కువ చేసుకోవాలి. ఎక్కువ చేసుకోవటం వల్ల నేను నిన్న క్లాసులో ఏం చెప్పానంటే, పగలల్లా నా పని చేస్తూ ఉంటాను, నైట్ మొత్తం సాధనలో ఉంటాను అని చెప్పాను. ఇలా ఎప్పుడైతే నేను నైట్ మొత్తం సాధనలో ఉండటం వల్ల హైగా ఎన్నుపూస నిటారుగా పెడతాం. ఎంత తలకాయ అటు ఇటు వాల్చిన నిద్దట్లో ఎన్నుపూస నిటారుగా పెట్టడం వల్ల హైగా కాస్మిక్ ఎనర్జీ నాలోకి ప్రవహించటం వల్ల ఏమైందంటే, ఇక్కడ నాకు శక్తి పెరుగుతుంది. శక్తి పెరుగుతుందంటే నా లోపల ఉన్న ఈ రాయి అనేది కరగటం స్టార్ట్ అయింది. అది కరగంగా ఏమైందంటే కర్మలు దగ్ధం అవటం, ఈ కాస్మిక్ ఎనర్జీ వల్ల కర్మలు దగ్ధం అవుతూ ఉండటం వల్ల నాకు ఇక్కడ శక్తి పెరుగుతూ ఉంటది, లోపల నుంచి వ్యాధి తగ్గుతూ వస్తుంది. అలా ఎప్పుడైతే నేను ఎన్నుపూస నిటారుగా పెట్టడం వల్ల ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ రావటం వల్ల ఆ ప్రవాహానికి, ఇప్పుడు ఒక సముద్రం ఒడ్డున ఒక రాయి ఉందనుకోండి, ఒక అలకే కరిగిద్దా ఆ రాయి? కొన్ని అలల తాకిడికి రాయి కరిగిద్ది. అలాగనే మనలో ఉన్న కర్మ ఈ కాస్మిక్ ఎనర్జీ వల్ల రోజు కొంచెం కరగటం వల్ల ఈ ఒక్క ప్రవాహం తాకిడికి ఆ రాయి అనేది ఏమైంది, అది రాయి ఇంత తగ్గిపోయింది అనుకోండి, ఆ ప్రవాహానికి ఏమైంది, ఆ రాయి కొట్టకపోయింది. అంటే నా ఈ కర్మ అనే ఈ రాయి ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ వల్ల కొంచెం కరగటం వల్ల నాలో అనేది ఆరోగ్యం ఇంప్రూవ్మెంట్ అయింది. అందుకే ధ్యానం సర్వరోగ నివారణి అని చెప్పారు పత్రిజీ గారు. గురువులు ఏది చెప్పినా దాని అర్థం చాలా లోతుగా ఉంటది, దాని అర్థంలోకి వెళ్తే తప్ప దాని అర్థం అవగాహన అవ్వదు. అందుకే ధ్యానం సర్వరోగ నివారణి అని అంటే ఫస్ట్ ఏం చెప్తారు, 1 గంట ధ్యానము, తర్వాత అమావాస్య పౌర్ణమి 3 గంటలు,
ఇలాగా మనం ఎప్పుడైతే సాధన పెంచుకుంటా వెళ్తామో మనకి జ్ఞానము వస్తది, కర్మలు దగ్ధమవుతాయి, ఆరోగ్యము బాగుపడిద్ది. ఇప్పుడు నాకు ఈ కర్మని ఈ వాటర్ ద్వారా ఈ కాస్మిక్ ఎనర్జీ వల్ల ఈ కర్మ నేను దగ్ధం చేసుకుంటున్నాను. ఓకే, ఈ కర్మ ఇంతటితో పోయిద్దా అని అనటానికి మనం వచ్చేటప్పుడు కర్మ సంచులు తెచ్చుకుంటాం. ఎలా తెచ్చుకుంటాం కర్మ సంచులు? పర్టికులర్ గా ఈ వయసుకి నాకు ఈ కర్మ వస్తది, ఈ వయసుకి నాకు ఈ కర్మ వస్తది అంటే, ముసలి వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎలా వస్తాయి? ఆ శరీరము ఇప్పుడు ఒక వస్తువును వాడి వాడి అరిగిపోయింది కదా. అలాగనే మన నిత్య జీవితంలో ప్రతి అవయవం వాడి వాడి అరిగిపోయి లాస్ట్ దశలో అలానూ రావచ్చు. లేకపోతే మన కర్మల్ని అప్పుడు తీసుకోవచ్చు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంది? మనకు ఫ్యూచర్ లో కూడా కర్మలు ఉంటాయి. మరి ఎప్పుడైతే ఈ కర్మని ఇక్కడికి ధ్యానం చేసి నేను ఊరుకుంటానా? కాదు. ఈ ధ్యానం వల్ల గొప్పతనం తెలిసిద్ది కాబట్టి నేను లైఫ్ లాంగ్ ధ్యానం చేస్తూనే ఉంటాను. ఇలా ధ్యానం చేయటం వల్ల ఏమైందంటే ఫ్యూచర్ లో వచ్చే కర్మలు కూడా మనం ఇప్పుడే ధ్యానార్థి కర్మ దగ్ధానామని ఇప్పుడే దగ్ధం చేసుకోగలిగితే మన ఫ్యూచర్ ఎలా ఉంటది? ఎక్సలెంట్ గా ఉంటది. అంటే మనము బతికినంత కాలము ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము, సంతోషంతో ఉంటారు. ఈ ఒక్క పత్రిజీ గారు మనకు తీసుకొచ్చిన ధ్యానం అనే శ్వాస మీద ధ్యాసని తీసుకురావటం వల్ల మన లైఫ్ ఎలా ఉంటది? హ్యాపీగా ఉంటది. అంటే ఫుల్ గా ఉంటది మాస్టర్స్. ఒక నిమిషం. అంటే మనం ఎప్పుడైతే ఈ ధ్యానము మనం చేస్తూ ఉండాలి, ఈ ధ్యానము ప్రతి ఒక్కరికి పంచుతూ ఉండాలి. ఇప్పుడు సేవ గురించి తెలుసుకుందాం మాస్టర్స్. సేవ అంటే ఏంటి? సేవ అంటే మనము ఏమనుకుంటామంటే ఒకరికి ఏదైనా హెల్ప్ కావాలంటే చేసేది సేవ అనుకుంటాం. మనము సేవ అంటే ఏంటిదంటే ఎవరికన్నా ఏదైనా హెల్ప్ కావాలంటే చేసేది సేవ అనుకుంటాం. అసలైన సేవ ఏంటి అంటే ఎప్పుడైనా ధ్యానానికి సంబంధించిన ప్రతిదీ హైయెస్ట్ సేవ. హైయెస్ట్ సేవ ఎందుకు అందామో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక మనిషికి ధ్యానం నేర్పించామనుకోండి, మనకు పత్రిజీ గారు ఏం చెప్పారు? ధ్యాన ప్రచారం చేయమని చెప్పారు. ఆయన చేశాడు కాబట్టి ఆపేసాను. కిందకెళ్ళి మోటార్ ఆపేసి చూసిరా. పత్రిజీ గారు మనకేం చెప్పాడు? ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం చెయ్యండి, ధ్యానం చెయ్యండి, ధ్యానం చేయండి అని ధ్యానం నేర్పించారు. ఆయన నేర్పించడం బట్టి మనము కొంతమందికి ధ్యానం నేర్పించాం. క్లాసుల ద్వారా గాని, పాంప్లెట్ల ద్వారా గాని, ఈ ఫోన్ల ద్వారా గాని, టీవీల ద్వారా గాని అందరికీ ధ్యాన పరిచయం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ధ్యాన పరిచయం జరుగుతుందో ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారు? ధ్యానం చేయటం వల్ల మాకు ఆరోగ్యం బాగుంది అంటున్నారు, మాకు పరిస్థితులు బాగుంది అంటున్నారు. ఇలా ఎందుకు అంటున్నారు అంటే ఇలా చేయటం వల్ల ధ్యానం సర్వరోగ నివారణ అని అందరికీ తెలుస్తుంది అన్న దీన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే దీనివల్ల మనం ఏం తెలుసుకోవాలంటే మాస్టర్స్, ధ్యాన ప్రచారం ఎక్కువ చెయ్యాలి. చిన్న పెద్ద అనేది తేడా ఎవ్వరికీ ఉండకూడదు. మంచంలో కూర్చున్న ముసలి వాళ్ళకు కూడా ధ్యాన పరిచయం చేయాలి, చిన్న పిల్లలకి ధ్యాన పరిచయం చేయాలి. ఈ ధ్యాన పరిచయం ఎందుకు చెయ్యాలి అనంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. రామాయణంలోది, రామాయణం గురించి చెప్తా గాని రామాయణంలోది కాదు. మనకి రాముల వారి పట్టాభిషేకం జరిగింది శ్రీరాములనవమికి. మరి పట్టాభిషేకం జరిగినప్పుడు ఈ రాముడు గురించి జరిగిన రామాయణం గురించి, రామనామం గురించి, దాని శక్తి గురించి తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు అనంటే చిన్న పిల్లలకి ఒక రామకోటి రాయించటం కోసం సాయమ వాటర్ వాళ్ళు ఏం చేస్తారంటే పట్టాభిషేకం రోజున ఒక రామకోటి పుస్తకం ఒకటి ఉంటది కదా చిన్నది, ఒక 1000 నామాలది. ఆ పుస్తకాన్ని ఏం చేస్తారంటే రాముల వారి కళ్యాణం జరిగే ఆ పట్టాభిషేకం జరిగే కాడ ఏం చేస్తారంటే ఈ పుస్తకాన్ని పూజ చేసే కాడ గుళ్ళల్లో వాటి కాడ పూజ చేస్తారు. రాముల వారి గుళ్ళల్లో అక్కడ ఏం చేస్తారంటే ఈ పుస్తకాన్ని అక్కడ పెడతారు. పెట్టిన తర్వాత
వాళ్ళకి పిల్లలకి అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి పిల్లలు చేయి పట్టుకొని సాయమటానికి నేను కింద పోయా తర్వాత ఏం చేస్తారంటే పిల్లల చేతన చేయి పట్టుకొని శ్రీరామ అని రాపిస్తారు. శ్రీ పెట్టిన కాడ 3 సార్లు శ్రీరామ అని, రా పెట్టిన కాడ 3 సార్లు శ్రీరామ అని, మా పెట్టిన కాడ 3 సార్లు శ్రీరామ శ్రీరామ అని ఒక్క నామానికి 3 సార్లు పలికిచ్చి వాళ్ళ చేతితోటి శ్రీరామ అని రాయించబడిద్ది అనమాట. అలా ఎందుకు రాపిస్తారు అనంటే వాళ్ళకి పిల్లలకి ఏం చెప్తారంటే, నువ్వు ఇది రామకోటమ్మ, ఇది చాలా పుణ్య కార్యక్రమము, ఇది నువ్వు రోజు రాయాలని పిల్లలకి రాపిస్తూ ఉంటారనమాట, గుర్తు చేస్తూ ఉంటారనమాట. డైలీ పూజ మనం ఇప్పుడు పిల్లలకి ఎలా అయితే అలవరుస్తామో అలానే ఈ రామకోటి రాయాలని పిల్లలకి ఒకటి అలవాటు చేస్తారనమాట. అలవాటు చేస్తారంటే ఇప్పుడు అలవాటు చేయంగా ఎలాగా అంటే ఇప్పుడు పిల్లలు కాలేజీకి స్కూళ్ళకి వెళ్తారు. అలా రోజుల్లో కూడా వాళ్ళకి కుదిరినప్పుడు ఇది నువ్వు రాయాలి, ఈ రామకోటిని పూర్తి చెయ్యాలి అనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచే చెప్తూ ఉంటారనమాట. ఇది నీకు పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే మంచి జరిగిద్ది అనే ఒక భావాన్ని వాళ్ళలో పెట్టి ఈ రామకోటిని రాసేటట్టు వాళ్ళు చేస్తారనమాట. ఇప్పుడు మనమైతే రామకోటి రాయాలి అనంటే ఇప్పుడు నేను మొదలు పెడితే కనీసం రాసే విధానాన్ని బట్టి 5 ఏళ్ళు గాని 10 ఏళ్ళు గాని పట్టవచ్చు. ఇప్పుడు ఈ రామకోటి మనం మొదలు పెట్టిన తర్వాత పూర్తవ్వాలి. కానీ మనకు ఆయుష్ ఎంత వరకు ఉంటది మనకు తెలుసా? ఆయుష్ అనేది ఒక నీటి బుడగ లాంటిదని మనందరికి తెలుసు. మనం రాస్తూ రాస్తూ ఉన్నప్పుడు ప్రాణం పొయ్యి ఉండొచ్చు. మరి అప్పుడు రామకోట ఏమైద్ది? సగంలో ఆగిపోయింది. అదే చిన్న పిల్లలకు అనుకోండి, అంటే ఇక్కడ నేను వయసు నిమిత్తంతో చెప్పట్లేదు, అవగాహన కోసం చెప్తున్నాను. చిన్న పిల్లలకు అనుకోండి, రామకోటి రాయమ్మ రాయమ్మ అని చెప్పంగానే ఇది పుణ్య కార్యక్రమం కాబట్టి వాళ్ళకు కుదిరినప్పుడల్లా వాళ్ళు రామకోటి రాస్తారు. ఎప్పటిదాకా? వాళ్ళకి రామకోటి చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే రామకోటి పూర్తయ్యేసరికి 25 సంవత్సరాలు పట్టిద్దంట. చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచి రాయటం వల్ల 25 సంవత్సరాలు పట్టిద్దంట రామకోటి వాళ్ళకి పూర్తయ్యేసరికి. మరి మనము రాయాలి అనంటే రాయగలుగుతాం, 5 ఏళ్ళు 10 ఏళ్ళు చెప్పలేం. కానీ వాళ్ళు రామకోటి పిల్లల చేతన ఎందుకు రాపిస్తారు అనంటే, ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి వాళ్ళు కోటి సార్లు లిఖించి 3 కోట్ల సార్లు రామనామాన్ని పలుకుతారు. చెయ్యంగా నువ్వు అవుతావని వాళ్ళు చిన్నప్పటి నుంచి రామనామాన్ని రాస్తూ చెప్పిస్తూ ఉండటం వల్ల వారికి మొత్తము రాముల వారి లక్షణాలు వస్తాయంట. మనం ఏమనుకుంటాము, మన పిల్లలు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటాం. రాముల వారికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? ఆయనకి మంచి లక్షణాలు ఉన్నాయి. మరి ఒక ఆడపిల్ల ఎలాంటి భర్త కావాలమ్మా అంటే రాముల వారి లాంటి భర్త కావాలనుకుంటది. రాములు ఏ మగపిల్లగాడిని అడిగినా నీకు ఎలాంటి భార్య కావాలంటే సీతాదేవి లాంటి భార్య కావాలని అడుగుతారు. వాళ్ళు విడిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళ లక్షణాలు ఎంత అమోఘంగా ఉంటే ఇప్పటి తరానికి కూడా అప్పటి ఆలోచనలు, అప్పటి రామాయణంలోని ఆలోచనల్ని పట్టుకుంటున్నారంటే మరి రాముల వారి శక్తి ఇప్పుడు పిల్లలకు కూడా తెలుసు కాబట్టే కదా. యూత్ కి తెలుసు కదా, సీతాదేవి లాంటి వాళ్ళు కావాలని మగ పిల్లలు అనుకుంటారు. ఆడపిల్లలు ఏమనుకుంటారు? రాముల వారి లాంటి భర్త కావాలి అని అనుకుంటారు. అంటే వాళ్ళకున్న మంచి లక్షణాలు, క్వాలిటీ. అంటే ఎప్పుడైతే ఈ ఎనర్జీస్ వల్ల, ఈ రామనామానికి ఉన్న ఎనర్జీస్ వల్ల రాముల వారి లక్షణాలు వస్తాయి. చెయ్యంగా నువ్వైపోతావు అనంటే అవి చెయ్యంగా రాముల వారి లక్షణాలు కావాలనేగా ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు ఏమని భావిస్తారు? పిల్లలు బుద్ధిమంతులు అవ్వాలి, గుణవంతులు అవ్వాలి అని అనుకుంటారు. ఆ లక్షణాలు రావాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రులు ఏమి ఇచ్చారు వాళ్ళకి? శ్రీరామ అనేది వీళ్ళకి రాయటం నేర్పించారు. వాల్మీకి ఏం చేశాడు? అంటే నామాన్ని చెప్పించటం వల్ల ఆయన అంతటి విశ్వ జ్ఞానాన్ని అయితే తీసుకున్నాడు. పిల్లలు ధ్యానము అంతా చెయ్యలేరు, సాధన అంతా చేయలేరు. కాబట్టి ఈ ధ్యానం మనకి రాకముందు ఈ దైవశక్తి ఉన్నప్పుడు మనమందరం పూజల నుంచి వచ్చిన వాళ్ళని, అలా దైవశక్తిలో ఉన్నప్పుడు వాళ్ళ ఆ రామనామాన్ని వాళ్ళ పిల్లలకు అందించగలిగారు. కాబట్టి వాళ్ళకి మనము ఆస్తులు ఇవ్వాల్సిన అవసరంలా, అంతటి మహాజ్ఞానులుగా తయారు చేయాలి అని అంటే అప్పుడున్న వాళ్ళకున్న జ్ఞానం ప్రకారము వాళ్ళు దాన్ని పిల్లలకి ఇవ్వగలిగారు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మాస్టర్స్, మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి రామనామం చేయమని నేను చెప్పట్లేదు. పిల్లలకి ప్రతి ఒక్కళ్ళకి
ధ్యానం అనే బీజాన్ని వాళ్ళ మనసులో నాటాలి. ఎప్పుడైతే ధ్యానం అని ఇప్పుడు ధ్యానం సైన్స్ ప్రకారంగా పిల్లలకు మనం ఏం అవగాహన చేయొచ్చు? ధ్యానం చేయటం వల్ల బ్రెయిన్ సపోర్ట్ గా ఉంటది. ధ్యానం చేయటం వల్ల బ్రెయిన్ ఖాళీగా ఉండటం వల్ల చదివింది నువ్వు పట్టుకుంటావు, నువ్వు బాగా చదవగలుగుతావు, నువ్వు అన్నిట్లో ఫస్ట్ రాగలుగుతావు, ధ్యానం చెయ్యి అని మనం చిన్నపిల్లలకి ధ్యానం అనేది బీజం వాళ్ళ మనసులో వేయటం మాత్రమే మన ధర్మము. ఎప్పుడైతే ఈ ధ్యానం అనే బీజాన్ని మనం ఎప్పుడైతే వేస్తామో విశ్వం చూసుకుంటది. ఇప్పుడు ఒక పక్షి ఆ మర్రి విత్తనాలు తింటది. తిని దాన్ని ఎక్కడేసిద్ది? గోడల మీద, వాటికాడ వీటికాడ వేస్తూ ఉంటది. ఇప్పుడు ఒక గోడ మీద వేసింది అనుకుంటున్నా, అది పక్షి ధర్మం రెట్ట వేసిద్ది కాబట్టి అది ధర్మాన్ని నిర్వర్తించిద్ది. ప్రకృతి ఏం చేసిద్ది? ప్రకృతి ఏం చేసిద్ది అంటే దానికి మట్టి లేదు, వాటర్ లేదు, అది ఎలా రావాలో ప్రకృతి చూసుకుంటది. విత్తనాన్ని వేయటం దాని ధర్మంలో భాగంగా అది చేసింది, కానీ విత్తనాన్ని కావాలని పక్షి తెచ్చి ఏ గోడల మీద వేయదు. మట్టి లేకపోయినా, నీరు లేకపోయినా విశ్వం దానికి ఏమిచ్చింది? ఆ ఒక్క మర్రి విత్తనాన్ని మొలకెత్తేలాగా చేసింది. ఆ మర్రి విత్తనం ఊరుకుంటదా? ఆ వేళ ద్వారా తనను తాను పోషించుకుంటూ అవసరమైతే ఏ బిల్డింగ్ మీద తన ఆ మొక్కుందో ఆ బిల్డింగ్ ను కూడా కూర్చేసి తనను తాను ఎదగగలిగే స్తోమత ఒక్క మర్రి వృక్షానికి విత్తనంలో దాగి ఉంది. అంతటి జ్ఞానము, అంత ఎదిగే సామర్థ్యత దాని లోపల ఉంది. అంటే మాస్టర్స్ నేనేం చెప్తున్నాను అనంటే, ప్రతి ఒక్క పిల్లగాడికి కానీ, ప్రతి ఒక్కళ్ళ ఆఖరికి మంచంలో ఉన్న ముసలవాళ్ళకి కానీ ధ్యానం అనేది ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం అనేది మనం నేర్పాలి. ఎప్పుడైతే మనం ఆ ధ్యానం అనేది నేర్పటం వల్ల, ఇప్పుడు చిన్న పిల్లలకి మనం ధ్యానం నేర్పుతాం, ఇదమ్మా ఇదమ్మా అని. ఇవాళ ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఎమ్మటే పట్టుకుంటారు, ధ్యాన సాధన స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్కళ్ళు పట్టుకోరు. 10 ఏళ్ల తర్వాత గాని, 20 ఏళ్ల తర్వాత గాని వాళ్ళ లైఫ్ లోకి విశ్వం ధ్యానం అనేది కంపల్సరిగా తీసుకొచ్చిద్ది. అదే పెద్దవాళ్ళకి అనుకోండి, మన ధ్యాన పరిచయం చేస్తాను, వాళ్ళు చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు. నా విషయంలో జరిగింది, ఒకప్పుడు ధ్యానము నేను సరిగ్గా చెయ్యని దానిని ఈ ధ్యానం అనేది ఎప్పుడో పట్టుకోవటం వల్ల నాకు 10 సంవత్సరాల క్రితమే ధ్యాన పరిచయం అయింది. కానీ నేను ధ్యానం చెయ్యలేదు, ధ్యానం చేసేదాన్ని కాదు. ఎప్పుడైతే దీని విలువ దీనిది ఎప్పుడైతే తెలుసుకున్నానో ఇవాళ నేను ధ్యానం చెయ్యగలుగుతున్నాను. మరి విశ్వం నాకు దానికి కావాల్సిన ఇవన్నీ నాకు ఎలా చేయాలి, ఏ ఏ చేసే కార్యక్రమాలు ఏందో విశ్వం నాకు ఎలా చేయాలనేది విశ్వం నాకు ఏ వైపు నుంచి ఆ వైపు నుంచి పంపించగలిగింది. కాబట్టి నేను ఈ రోజు 10 సంవత్సరాల క్రితం పరిచయం అయినా గానీ ఈ రోజు నేను ధ్యానం చేసి ఈ ధ్యాన పరిచయాన్ని నేను అందరికీ పంచగలుగుతున్నాను. దానికి కారణం ఏంది? ఆ రోజు నాలో పడ్డ ఒక ధ్యానం, శ్వాస మీద ధ్యాస అనే బీజము. ఇది నా స్వ అనుభవము. అంటే దీని వల్ల నేనేం నేర్చుకున్నాను? చిన్న పిల్లలకి ధ్యానం అనే బీజం వెయ్యాలి, పెద్దవాళ్ళకి వెయ్యాలి, ఆఖరికి రేపో మాపో చనిపోయే వాళ్ళకు కూడా ఈ ధ్యాన పరిచయం జరగాలి. ఎప్పుడైతే చనిపోయే వాళ్ళకి 2 days 3 days లో ఇంకా లాభం లేదు అన్న వాళ్ళకి కూడా ఎందుకు ధ్యాన పరిచయం చేయాలంటే మాస్టర్స్, నాకు వచ్చిన జ్ఞానం ప్రకారము ఈ జన్మలో వాళ్ళు ధ్యానం అంటే మనందరికీ తెలిసిందే, నాకు వచ్చింది ఇంకా ప్రత్యేకంగా కాదు. ఈ జన్మలో ధ్యాన పరిచయం అయితే నెక్స్ట్ జన్మలో ధ్యాన సాధన ఎక్కువ పెరిగిద్ది, మనందరికీ తెలిసింది. అంటే దీన్ని బట్టి మనకి కానొచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ధ్యాన ప్రచారం అనేది చేస్తూ ఉండాలి. ఇంకా టైం ఉంది మేడం, చెప్పండి. ఓకే 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 మేడం, ఒక్క నిమిషం. ఇక్కడ దీని గురించి మీకు ఒక చిన్న కథ చెప్తాను, ఇది బాగా అర్థమైద్దని. ఒక రాజు ఏం చేస్తాడంటే, రాజులు అంటే పుణ్య కార్యక్రమాలు ఎక్కువ చేస్తారు. రాజు చనిపోయిన తర్వాత పుణ్య కార్యక్రమాలు ఎక్కువ చేసిన తర్వాత ఏం ఏం చేస్తారంటే ఆయన స్వర్గానికి వెళ్ళిపోతాడు. స్వర్గానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి అనుభవించాల్సినవి అన్ని స్వర్గంలో అనుభవిస్తే అది క్లియర్ అయిపోయింది కదా. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే, స్వర్గంలో ఉన్న వాళ్ళు, నువ్వు చేసిన పుణ్యకర్మలన్నీ అయిపోయినాయి, ఇంక ఇక్కడ నీకు వెళ్ళే టైం వచ్చేసింది కాబట్టి ఇంక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్తారనమాట. చెప్పినప్పుడు రాజు అంటాడు, లేదు లేదు, నేను భూమి మీద చాలా పుణ్య కార్యక్రమాలు చేశాను, నాకు ఇంకా పుణ్యం ఉంటది, నేను ఇక్కడే ఉంటాను అని అంటాడు. వాళ్ళు ఏం చెప్తారంటే, మాకు తెలియదా ఏంటి, నీకు ఆ పుణ్య కార్యక్రమాలు లేవు అని చెప్తాడు. అప్పుడు రాజు ఏం చెప్తాడంటే, సరే భూలోకంలో వెళ్దాం రా, నాకు ఇంకా పుణ్య కార్యక్రమాలు ఉన్నాయని నీకు చూపిస్తాను అని చెప్తాడు.
ఇద్దరు కలిసి భూమి మీదకి వస్తారు. రాజు ఏం చేస్తాడంటే ఒక తటాకాన్ని నిర్మిస్తాడు. తటాకం అంటే ఒక చెరువు లాంటిది. చెరువు లాంటిది నివసిస్తే అక్కడ ఏమైందంటే ఒక ముసలి నివసిస్తూ ఉంటది. ఆయన ఏం చేస్తాడు, రాజు వచ్చి అక్కడికి వచ్చి ఆ తటాకం కాడికి వచ్చి ముసలిని పిలుస్తాడు. ముసలిని పిలిచినప్పుడు ఆ ముసలి వచ్చింది అనమాట. రాజు అడుగుతాడు, ఇక్కడ నువ్వు ఎలా ఉన్నావు అని. అప్పుడు ముసలి ఏం చెప్పిద్దంటే, నేను ఈ సరస్సులో హ్యాపీగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను. ఈ సరస్సును తవ్విచ్చింది, ఈ సరస్సును ఇలా చేయబట్టి నేను ఈ సరస్సులో హ్యాపీగా ఉన్నాను అని చెప్పి ముసలి చెప్పిద్ది అనమాట. చెప్పినప్పుడు అప్పుడు రాజు చెప్తాడు, చూసావా, ఇప్పటికీ ఈ సరస్సులో ఈ జీవి నివసిస్తుంది. దేనివల్ల? ఈ తటాకాన్ని నేను నిర్మించటం వల్ల. ఇది ఎలా ఉందని చెప్పింది? హ్యాపీగా ఉన్నానని చెప్పింది. అంటే నాకు ఇంకా ఇక్కడి నుంచి పుణ్యం వస్తుంది కదా, పదా స్వర్గానికి వెళ్దాము అని చెప్పి రాజు మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోతారు. అంటే ఈ ముసలి జీవించినన్నాళ్ళు ఈయన ఇంకా ఈ స్వర్గంలో అవకాశం ఉంటది. అంటే ఈ కథని నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మాస్టర్స్, ఎప్పుడైతే ఒకళ్ళకి నువ్వు ధ్యాన ప్రచారం చేస్తావో ఆ ధ్యానం వల్ల, ఇప్పుడు నేను ఈ ధ్యానంలోకి రాకముందు గుడ్డు తినేదాన్ని. అంటే నా ఆరోగ్యానికి సంబంధించి మామూలుగా మనకి హెల్త్ బాగపోతే డాక్టర్కి వెళ్తే ఏం చెప్తారు, నువ్వు గుడ్డు తినమ్మా, నువ్వు చికెన్ తినమ్మా, మటన్ తినమ్మా, నీకు ప్రోటీన్ వస్తుంది, అదని ఇది వస్తుంది, తింటాం. నేనేందంటే మొదటి నుంచి తినని దాన్ని కూడా హెల్త్ పరంగా మరి డాక్టర్స్ చెప్పారు అని అంటే మనం ఈ ధ్యానంలో రాకముందు వింటాం కదా, కష్టమైనా గానీ తినేదాన్ని. మరి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేనేం చేశాను, ఒక జీవిని హింసించకూడదని ఆ జ్ఞానం నాకు వచ్చింది కాబట్టి నేను దాన్ని తీసి పక్కన పెట్టాను. అదే మొదటి నుంచి చిన్నప్పటి నుంచి తిన్న వాళ్ళకు కూడా ఈ ధ్యాన పరిచయం అయిన తర్వాత అందరూ మారతారు అని అంటే, ఇక్కడ నువ్వెప్పుడైతే చిన్నపిల్లలప్పుడు ధ్యానం అనే బీజాన్ని నువ్వు వాళ్ళ మనసులో నాటాము అంటే, ఇప్పుడు కాదు, ఈ సంవత్సరానికి కాదు, 10 సంవత్సరాలకు కాదు, 20 సంవత్సరాల కన్నా ఆ బీజము మొలకెత్తిద్ది. అంటే వాళ్ళు ధ్యాన సాధన తర్వాత పెంచుకుంటారు. దానివల్ల కొన్ని జీవరాశులు ఆ ఉద్ధరింపబడతాయి. అంటే ఆ జీవరాశుల్ని ఇప్పుడు నువ్వు ఒక్కళ్ళకి ఒక ధ్యానం పరిచయం చేయటం వల్ల, ఒక బీజం వాళ్ళ మనసులో వేయటం వల్ల జీవహింసను ఆపిందానం మన వంతు కొంచెం కృషి ఉంటది కదా. ఈ ధ్యానం అనేది వాళ్ళకి అబ్బటం వల్ల వాళ్ళ బుద్ధులు, వాళ్ళ గుణాలు అన్ని మారిపోతాయి. అవి మారిపోవటం వల్ల వాళ్ళు మంచిది చేయిస్తారు, మంచి చేస్తారు, వాళ్ళు ఉన్నతంగా ఎదుగుతారు, వాళ్ళు నలుగురికి మంచి చేయగలుగుతారు. దానికి కారణం ఎవరు? ఈ ధ్యానం అనే బీజాన్ని వేసిన వాళ్ళు. మరి ఇక్కడ జీవహింసను ఆపటానికి మూల కారణం ఎవరు? బీజం వేసిన వాళ్ళు. అంటే ఇక్కడ మనం ఏం చెయ్యాలి? బీజం అనేది ప్రతి ఒక్కరిలో బీజాలు వేసుకుంటా వెళ్ళిపోవటమే మన పని. పత్రిజీ గారు మనకిచ్చింది ఏంది? బీజాలు చల్లమని. టైం ఉందా? ఓకే, ఓకే మ్యామ్. ఇప్పుడు ఆ బీజాలు అనే దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ప్రకృతి బీజాలని ఎలా స్ప్రెడ్ చేసుకుంటది? బీజాలని ఎవరన్నా చెప్పండి మాస్టర్స్. నేను ఒకటి చెప్పా ఇంతాక, పక్షుల ద్వారా. పక్షుల ద్వారా నేనే చెప్పేశాను మాస్టర్ ఇంతాక. ఇంకా మాస్టర్ చెప్పండి, ఇంకెవరన్నా తెలిస్తే చెప్పండి మాస్టర్స్. చెప్పకపోతే నేనే చెప్తా. మీకు ఒక అవకాశం ఇచ్చాను. గాలి ద్వారా. రైట్, గాలి ద్వారా. నీటి ద్వారా. రైట్, నీటి ద్వారా. ఈ మూడిటి ద్వారా విశ్వం అనేది, పక్షుల ద్వారా. పక్షులు జంతువులు ఇవే. ఓకే, పక్షి జాతి వల్ల, జంతు జాతి వల్ల, వాటర్ వల్ల, గాలి వల్ల విశ్వము విత్తనాలని స్ప్రెడ్ చేసుకుంటది. ఒకటి గాలి వల్ల అంటే మనందరికి జిల్లేడు చెట్టు తెలుసు, మనం పూజ చేస్తూ ఉంటాం తెల్ల జిల్లేడు అని. ఆ జిల్లేడు ఏమైందంటే ఆ కాయ పక్వానికి వచ్చి పగిలిద్ది. పగిలినప్పుడు దాంట్లో ఉన్న బీజాలు ఏం చేస్తాయంటే పగలటం వల్ల గాలికి చాలా దూరం స్ప్రెడ్ అయిపోతాయి. గాలికి చిన్న గాలికి అంత ఎత్తు ఎగిరిపోతాయి అవి. అలా గాలి ద్వారా విశ్వము విత్తనాలని స్ప్రెడ్ చేసుకుంటది, అదొక భాగం. రెండోది పక్షుల ద్వారా. పక్షులు అక్కడక్కడ రెట్ల వేయటం ద్వారా కావచ్చు, జంతువులు తినే వ్యర్థాల వల్ల కావచ్చు, విషము అలా స్ప్రెడ్ చేసుకుంటది రెండో రకంగా. మూడో రకంగా ఎలాగా అంటే వాటర్ ద్వారా.
వాటర్ ప్రవాహంలో కొన్ని గింజలు పడుతూ ఉంటాయి. కొన్ని మీకు అర్థం అవ్వాలంటే కొబ్బరి బొండం. ఇప్పుడు ఒక ఐలాండ్ గాని ఏది తీసుకున్నా అక్కడ ఏమైతాయి అంటే కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకుంటాయి అంటే ఒక ఐలాండ్ ఉందనుకోండి, ఒక కొబ్బరి చెట్టు ఉందనుకోండి, అది నీటికి ఆ ఒడ్డున ఉంటది అనుకోండి కొబ్బరి చెట్టు. ఆ కొబ్బరి చెట్టు ఏంటంటే ఎండిపోయిన తర్వాత రాలి కింద పడిద్ది అనుకోండి వాటర్లోకి. ఒక ఆ కొబ్బరి బొండం నీళ్ళలో నానుతూ 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 వెళ్ళిద్ది. ఎక్కడ దాకా వెళ్ళిద్ది? తనకి ఎక్కడైతే ఒడ్డు చిక్కిద్దో అక్కడ దాకా నీళ్ళల్లో ప్రవాహంలో వెళ్తూ ఉంటది. వెళ్ళే క్రమంలో ఏమైద్దంటే నాని 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 అది మొక్క రావటానికి 3 నెలలు పట్టిద్ది కొబ్బరి బొండం. వాటికి పైన అదే గట్టి తత్వం గాని, ఆ కొబ్బరి టెంక అనుకుంటాం కదా, ఆ టెంక గాని, పై తోలు గాని, లోపల ఉన్న పీచు గాని, ఇవన్నీ కొంచెం నానటం వల్ల సగం పైకి లేగటం వల్ల సగం లోపలికి ఉండటం వల్ల నాని 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 3 నెలలు పట్టిద్ది అది మొక్క రావటానికి. ఇది ఏ నదిలో కావచ్చు, ఏ వాటర్ లో కావచ్చు, ఏ సముద్రంలో కావచ్చు, కొట్టుకెళ్ళి మొక్క రూపంలో కనీసం ఒక 6 నెలలైన నీళ్ళల్లో మొక్క రూపంలోనే ప్రవహిస్తూ ఉంటది. ఎక్కడ దానికి గట్టు గాని ఏదైనా వస్తే అక్కడ అది మొలకిచ్చేసిద్ది. మరి విశ్వము వాటర్ ద్వారా, గాలి ద్వారా, జంతువుల ద్వారా ఎప్పుడైతే ఈ విత్తనాలను స్ప్రెడ్ చేసుకుంటదో, మనం కూడా మాస్టర్ వయసుతో పని లేదు. చిన్న పెద్ద ముసలి ముతక అనేది పని లేకుండా ప్రతి ఒక్కళ్ళకి ధ్యాన పరిచయం చేయటం వల్ల దాని వల్ల ఏమైద్ది? విశ్వం చూసుకుంటది వాళ్ళకి ఎప్పుడు ధ్యాన పరిచయం జరగాలో. ఇవాళ జరగచ్చు, రేపు జరగచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు, నెక్స్ట్ జన్మకు అవ్వచ్చు. ధ్యాన పరిచయం అనేది విశ్వం చూసుకుంటది. దాని వల్ల ఏమైద్ది? కొన్ని జీవరాశులు ఉద్ధరింపబడతాయి. అంటే దీని వల్ల ప్రతి ఒక్కళ్ళు మనము ధ్యానం అనేది చెయ్యాలి. ఈ ధ్యాన పరిచయం అనేది కంపల్సరీ చెయ్యాలి అనేది ఈ ఒక్క కథల ద్వారా, ఈ ఒక్క జ్ఞానం, ఈ ధ్యానం అనేది చేస్తే ఏవైతే ఉపయోగాలు ఉంటాయి, ధ్యానం అనేది ప్రతి ఒక్కళ్ళకి జరగాలి, ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి అని నా వంతు కృషి నేను చేస్తున్నాను మాస్టర్స్. ఇంకా ఉందా? ఇట్లాంటి అవకాశాన్ని నాకు ఇచ్చిన ఇక్కడ ఉన్న నాలోని జ్ఞానాన్ని మీ అందరికి పంచటానికి కారణమైన మీ అందరూ ఉన్నందుకు గాను, బ్రహ్మాత్మ స్వరూపులో ఉన్నందుకు గాను మీ అందరికి వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అద్భుతమైన విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. రామాయణం దగ్గర నుంచి, జనక మహారాజు దగ్గర నుంచి, ఆయన గొప్ప యోగి. ఆయన అన్నదానం చేయడానికి ఆయన ఆయన ఎప్పుడు ధ్యానం చేస్తూనే ఉంటారంట. ఆయన అన్నదానం చేసేటప్పుడు చూడండి, ఒక గంటకి ఎంతమంది భోంచేస్తున్నారంటే ఆ తిన్న వాళ్ళందరిలో కూడా ఆ విస్తరణలో ఉన్న ఒక్కొక్క మెతుకు తినడం అంటే మాటలు కాదు. ఎంత బ్రహ్మర్షి అనమాట అండి ఆయన. ఆ ఒక్క మెతుకు తినడం వల్ల ఒక్క యోగి భోజనం చేస్తే 1000 మందితో సమానం అని మీరు ఈ కథ ద్వారా చెప్పారు మాకు. అంటే ఈ కథ అప్పుడు మాకు తెలియదు నిజంగాను, కానీ పత్రి సార్ చెప్తూ ఉండేవారు, మీరు ఎవరైనా సరే ఈ క్లాస్కి వచ్చారంటే భోజనం పెట్టి ధ్యానం చెప్పి పంపించండి, ఒక్క యోగికి భోజనం పెడితే 1000 మందికి పెట్టినట్టే అని చెప్పారండి. నిజంగా మంచి సమయంలో మేడం, నాకు ఆ విషయం తెలియదు. నాకు ఒక మందికి భోజనం పెడితే 1000 మందికి పెడతారని పత్రిజీ గారు చెప్పారని నాకు తెలియదు మేడం. అది మీ ద్వారా తెలుసుకున్నాను. నాకు ఈ జ్ఞానం మాత్రమే తెలుసు గాని నేను ధ్యానం అనేది నాకు పత్రిజీ సార్తో కాకుండా శిరీష మేడం తోటి, తర్వాత వంశీ సార్ తోటి ఇలా వచ్చాను గాని నేను పత్రిజీ సారు ఆ జ్ఞానం అనేది నేను వీడియోస్ ద్వారా తీసుకుంటున్నాను, కానీ నాకు అంత తెలియదు మేడం. ఎప్పుడు వచ్చారు మేడం మీరు మెడిటేషన్ లోకి? నేను వచ్చి 10 ఏళ్ల క్రితము పాంప్లెట్ ద్వారా ధ్యాన పరిచయం అయింది నాకు. నేను ఎక్కువ వచ్చి 3 ఇయర్స్ అవుతుంది మేడం. ఈ సాధన చేయటం గానీ, క్లాసులు చెప్పటం గానీ 3 ఇయర్స్ నుంచి అవుతుంది మేడం. చాలా అద్భుతంగా చెప్తున్నారు. చాలా అంటే విశ్వం నుంచి ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో విశ్వం నుంచి జ్ఞానం వస్తుంది. అదే ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తుంది, కూర్చోండి 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 అని పత్రి సార్ నోటి వెంట అదే మాట వచ్చేది. అదే నాకు పత్రిజీ గారి నేను పెద్దగా వినలేదులే, ఆయన్ని కూడా నేను చూడలేదు. మామూలుగా ఇట్లా క్లాసులకు వెళ్ళి నేను చూడలేదు. ఎందుకంటే అంత ముందు నేను వెళ్ళేదాన్ని కాదు, నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడు క్లాసులు చెప్పడానికి మాత్రమే వెళ్తాను మేడం నేను. అందుకని పత్రిజీ సార్ కూడా నేను చూడలేదు మేడం. సార్ని చూడకపోయినా సార్లో ఉన్న జ్ఞానాన్ని అంతటినీ అందిస్తున్నారు. గ్రేట్ మేడం, గ్రేట్.
నిజంగా మంచి సమయంలో మంచి కొటేషన్ వచ్చింది. ఎందుకంటే ఈ అన్నదానం ఇప్పుడు నిన్నే మాకు మీటింగ్ అయింది శైలజ మేడం గారు. మేము భిక్షాటన అంతా చేస్తూ ఉండి ఒక చోట భోజనాలు చేస్తూ గ్యాదర్ అవుతున్నప్పుడు మాకు ఈ యాగం గురించి ఒక మీటింగ్ అయింది. అక్కడికి వచ్చే వారందరికీ కూడా అంటే మేము చేసే ప్రదేశంలో ఎంతో మంది అంటే అవుటర్స్ వస్తారు. అక్కడ చాలా మంది మనం పిలిచిన వాళ్ళే కాకుండా చాలా మంది వస్తారు అన్నదానానికి. మీరు చేయగలరా అన్నారట. ఎవరో తెలియని వారు. అంటే అక్- ఆ- మాకు తెలిసిన వాళ్ళు కాదు, తెలియని వాళ్ళు వస్తారని చేస్తున్నాం ఇక్కడికి. అక్కడ మేము మాకు వచ్చే 3,000 కంటే ఇంకొక 5 మంది, ఇంకొక 500 మందిని ఎగస్ట్రా వేసుకుంటున్నాం మేము. ప్రతి యోగికి కడుపు నిండా భోజనం పెట్టడమే మా టార్గెట్ అని మేము శైలజ్ మేడం గారు చెప్పడం, మేము అందరూ అక్కడ మీటింగ్ చేసుకోవడం జరిగిందండి. అంటే అక్కడ ఒక యాగం కానీ యజ్ఞం కానీ జరుగుతుందంటే ఎంతో మంది వస్తారు. కానీ అందరికీ పెట్టేటప్పుడు అందులో ఋషుల్ని చూసుకోవాలి. అదే అదే విశ్వం యొక్క నిబద్ధత. చాలా గ్రేట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. దీనివల్ల మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి మాస్టర్స్, చెప్తాను. తెలియకపోతే తెలుసుకుంటాను. నేను గ్రేట్ కాదు. అడగండి మాస్టర్, మీకు ఏదైనా